ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 19th సెప్టెంబర్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఈ అనంతమైన నాటకంలో ఆత్మలైన మీకు ఎవరి పాత్ర వారికి లభించింది. ఇప్పుడు మీరు ఈ శరీరం అనే వస్త్రాన్ని వదిలి ఇంటికి వెళ్ళి మళ్ళీ నూతన రాజ్యంలోకి రావాలి. ప్రశ్న: తండ్రి ఏ కార్యంనైనా ప్రేరణతో చేరు, వారు అవతరిస్తారు. ఇది దేని వలన రుజువు అవుతుంది? జవాబు: తండ్రిని చేసి చేయించేవారని అంటారు. ప్రేరణ అనగా ఆలోచన, అంటే విచారం. ప్రేరణ ద్వారా ఏ నూతన ప్రపంచం స్థాపన జరగదు. తండ్రి పిల్లల ద్వారా స్థాపన చేయిస్తారు. కర్మేంద్రియాలు లేకుండా ఏ పని చేయించలేరు. కనుక వారు శరీరాన్ని ఆధారంగా తీసుకోవలసి వస్తుంది. ఓం శాంతి. ఆత్మిక పిల్లలు ఆత్మిక తండ్రి ఎదుట కూర్చుని ఉన్నారు, అనగా ఆత్మలు వారి తండ్రి ఎదుట కూర్చుని ఉన్నారు. ఆత్మ తప్పకుండా శరీరంతోనే కూర్చుంటుంది. తండ్రి కూడా శరీరం తీసుకున్నప్పుడే సన్ముఖంలో ఉంటారు. దీనినే ఆత్మలు పరమాత్మ వేరుగా ఉండినారు అని అంటారు. అత్యంత ఉన్నతులైన తండ్రికి ఈశ్వరుడు, ప్రభువు, పరమాత్మ అని భిన్న భిన్న పేర్లను ఇచ్చారు. లౌకిక తండ్రిని ఎప్పుడూ పరంపిత అని అనరు. కేవలం పరంపిత అని రాసినా పర్వాలేదు. పరంపిత అనగా వారొక్కరే సర్వుల తండ్రి. మనము పరంపిత చెతలో కూర్చుని ఉన్నామని పిల్లలకు తెలుసు. పరంపిత పరమాత్మ మరియు ఆత్మలమైన మనము శాంతిధామ నివాసులము. ఆత్మలైన మనము పాత్రను అభినయించేందుకు ఇక్కడకు వస్తాము. సత్యుగం నుండి కలియుగ అంతిమం వరకు పాత్రను అభినయించాము. ఇది నూతన రచన. పిల్లలైన మీరు ఇలా పాత్ర చేశారని రచయిత అయిన తండ్రి చెప్తున్నారు. మనము 84 జన్మల చక్రంలో తిరిగామని ఇంతకు ముందు మనకు తెలియదు. ఇప్పుడు 84 జన్మల చక్రంలో తిరిగిన పిల్లలైన మీతో మాత్రమే తండ్రి మాట్లాడతారు. అందరూ 84 జన్మలు తీసుకోరు. 84 జన్మల చక్రం ఎలా తిరుగుతుందో అందరికీ అర్థం చేయించాలి. లక్షల సంవత్సరాల మాటే లేదు. మనము ప్రతి 5000 సంవత్సరాల తర్వాత పాత్రను అభినయించేందుకు వస్తామని పిల్లలైన మీకు తెలుసు. మనము పాత్రధారులము. అత్యంత ఉన్నతమైన భగవంతునికి కూడా విచిత్రమైన పాత్ర ఉంది. బ్రహ్మ విష్ణువుల పాత్రను విచిత్రమైన పాత్ర అని అనరు. ఇరువురు 84 జన్మల చక్రంలో తిరుగుతారు. ఇకపోతే శంకరుని పాత్ర ఈ ప్రపంచంలో లేనేలేదు. త్రిమూర్తి చిత్రంలో స్థాపన, వినాశనం, పాలన చూపిస్తారు. చిత్రాలను చూపించి అర్థం చేయించాలి. సంగం యుగంలో పాత ప్రపంచం వినాశనం అయ్యే తీరాలి. ప్రేరణ అను పదం కూడా తప్పే. ఈరోజు బయటకు వెళ్ళాలనిపించటం లేదని అంటారు. మాకు ప్రేరణ కలగటం లేదని అంటారు. ప్రేరణ అనగా ఆలోచన. ప్రేరణకు వేరే అర్థమేదీ లేదు. పరమాత్మ ప్రేరణతో ఏ పని చేయరు. ప్రేరణతో జ్ఞానం కూడా లభించదు. ఈ కర్మేంద్రియాల ద్వారా పాత్రను అభినయించేందుకు తండ్రి వస్తారు. వారు చేసి చేయించేవారు కదా. పిల్లలతో చేయిస్తారు. శరీరం లేకుండా చేయలేరు. ఈ విషయాలు ఇతరులెవరికీ తెలియదు. తండ్రి అయినా ఈశ్వరుని గురించే తెలియదు. ఋషులు, మునులు మాకు ఈశ్వరుడంటే ఎవరో తెలియదని చెప్పేవారు. ఆత్మను గురించి కానీ పరమాత్మను గురించి కానీ ఎవరికీ తెలియదు. వారి ఎవరిలోనూ జ్ఞానం కూడా లేదు. తండ్రి ముఖ్యమైన సృష్టికర్త, డైరెక్టర్. వారు ఆదేశాన్ని కూడా ఇస్తారు, శ్రీమతంను ఇస్తారు. మనుషుల బుద్ధిలో తండ్రి సర్వవ్యాపి అనే జ్ఞానం ఉంది. బాబా మనకు తండ్రి అని మీకు తెలుసు. వారు సర్వవ్యాపి అని అనేస్తారు. కనుక వారిని తండ్రిగా భావించలేరు. ఈ కుటుంబం అనంతమైన తండ్రిదని మీకు తెలుసు. సర్వవ్యాపి అన్నందున పరివార సుగంధం రాదు. వారిని నిరాకార శివబాబా అని అంటారు. నిరాకార ఆత్మల బాబా.
శరీరం ఉన్నప్పుడే ఆత్మ బాబా అని అంటుంది. శరీరం లేకుంటే ఆత్మ మాట్లాడలేదు. భక్తి మార్గంలో వారిని పిలుస్తూ వచ్చారు. ఆ బాబా దుఃఖహర్త సుఖకర్త అని భావిస్తారు. సుఖము సుఖధామంలో లభిస్తుంది, శాంతిధామంలో శాంతి లభిస్తుంది. ఇక్కడ దుఃఖమే దుఃఖముంది. ఈ జ్ఞానం మీకు సంగం యుగంలో లభిస్తుంది. పాత కొత్తల మధ్య సంగమం ఉంటుంది. నూతన ప్రపంచ స్థాపన, పాత ప్రపంచ వినాశనం జరగవలసి ఉన్నప్పుడే తండ్రి వస్తారు. మొదట సదా నూతన ప్రపంచ స్థాపన అని చెప్పాలి. మొదట పాత ప్రపంచం వినాశనం అని చెప్పటం తప్పు. ఇప్పుడు మీకు ఈ అనంతమైన నాటకాన్ని గురించిన జ్ఞానం లభిస్తుంది. ఆ నాటకంలోకి పాత్రధారులు వచ్చినప్పుడు ఇంటి నుండి సాధారణ దుస్తులు ధరించి వస్తారు. తర్వాత నాటకంలో ప్రవేశించినప్పుడు దుస్తులు మార్చుకుంటారు. మళ్ళీ నాటకం పూర్తి అయిన వెంటనే ఆ దుస్తులు తీసేసి ఇంటికి వెళ్ళిపోతారు. ఇక్కడకు ఆత్మలైన మీరు ఇంటి నుండి అశరీరులుగా వస్తారు. ఇచ్చటకు వచ్చిన తర్వాత ఈ శరీరం అనే దుస్తులు ధరిస్తారు. ప్రతి ఒక్కరికి ఎవరి పాత్ర వారికి లభించి ఉంది. ఇది అనంతమైన నాటకము. ఇప్పుడు ఈ అనంతమైన ప్రపంచమంతా పాతదైపోయింది. మళ్ళీ ఇది కొత్తదిగా అవుతుంది. అది చాలా చిన్నది. అక్కడ ఒకే ధర్మం ఉంటుంది. పిల్లలైన మీరు ఈ పాత ప్రపంచం నుండి వెళ్ళిపోయి మళ్ళీ హద్దులోని నూతన ప్రపంచంలోకి రావాలి. ఎందుకంటే అక్కడ ఒకే ధర్మం ఉంటుంది. అనేక ధర్మాలు, అనేక మంది మనుషులున్నందున అనంతమైపోతుంది. అక్కడ ఒకే ధర్మం, కొద్దిమంది మనుషులు మాత్రమే ఉంటారు. ఒకే ధర్మంను స్థాపించేందుకు బాబా రావాల్సి వస్తుంది. పిల్లలైన మీకు ఈ అనంతమైన నాటక రహస్యం తెలుసు. ఈ చక్రం ఎలా తిరుగుతుందో మీకు తెలుసు. ఈ సమయంలో ఏదైతే ప్రాక్టికల్గా జరుగుతూ ఉందో దానిని భక్తి మార్గంలో పండగలుగా జరుపుకుంటారు. నెంబర్ వార్గా పండగలు ఏవేవి ఉన్నాయో అవి కూడా పిల్లలైన మీకు తెలుసు. అత్యంత ఉన్నతమైన పండుగ శివబాబా జయంతి. వారు ఎప్పుడు వస్తారో అప్పుడు మిగిలిన పండుగలన్నీ తయారయ్యాయి. శివబాబా వచ్చి మొట్టమొదట గీతను వినిపిస్తారు, అనగా ఆది మధ్య అంతముల జ్ఞానం వినిపిస్తారు. యోగం కూడా నేర్పిస్తారు. దానితో పాటు మిమ్మల్ని చదివిస్తారు కూడా. కనుక మొట్టమొదట తండ్రి వచ్చారు. కనుక శివ జయంతి పండుగ తర్వాత గీతా జయంతి అని అంటారు. ఆత్మలకు జ్ఞానం వినిపిస్తారు, అనగా అది గీతా జయంతి. పిల్లలైన మీరు ఆలోచించి పండగలను నెంబర్ వారుగా రాయండి. ఈ విషయాలను మన ధర్మం వారు మాత్రమే అర్థం చేసుకుంటారు. ప్రతి ఒక్కరికి ఎవరి ధర్మం వారికి ప్రియమనిపిస్తుంది. ఇతర ధర్మాల వారి విషయమే ఉండదు. భలే ఎవరికైనా ఇతర ధర్మం ప్రియంగా ఉండినా అందులోకి రాలేరు. స్వర్గంలోకి ఇతర ధర్మముల వారెవ్వరూ రాలేరు. వృక్ష చిత్రంలో చాలా స్పష్టంగా ఉంది. ఏ ఏ ధర్మాలు ఏ ఏ సమయంలో వస్తాయో మళ్ళీ అదే సమయంలో వస్తాయి. మొదట తండ్రి వస్తారు. వారు వచ్చి రాజయోగం నేర్పిస్తారు. అందుకే మొదట శివ జయంతి, అదే గీతా జయంతి, తర్వాత నారాయణ జయంతి. అది సత్యుగంలో జరుగుతుంది. ఇది కూడా నెంబర్ వారుగా రాయాలి. ఇవన్నీ జ్ఞానానికి సంబంధించిన విషయాలు. శివ జయంతి ఎప్పుడు జరిగిందో కూడా తెలియదు. వారు వినిపించిన జ్ఞానాన్ని గీత అని అంటారు. మళ్ళీ వినాశనం కూడా జరుగుతుంది. జగదాంబ మొదలైన వారి జయంతికి సెలవు కూడా లేదు. మనుషులకు వీరి తిథి తారీఖులు మొదలైనవేవి తెలియదు. లక్ష్మీనారాయణల రాజ్యం, సీతారాముల రాజ్యం గురించి కూడా తెలియదు. 2500 సంవత్సరాల నుండి వచ్చిన వారిని గురించి మాత్రమే తెలుసు. కానీ అంతకుముందు గల ఆది సనాతన దేవీ దేవతల గురించి ఏమీ తెలియదు. 5000 సంవత్సరాలకు మించి కల్పం ఉండేందుకు సాధ్యం లేదు. అర్ధకల్పం నుండి జనాభా చాలా పెరిగిపోయింది. మిగిలిన సగభాగంలో వీరి రాజ్యం ఉండేది. మరి 5000 సంవత్సరాల కంటే ఎక్కువ ఆయువు గల కల్పం ఎలా ఉంటుంది? 84 లక్షల జన్మలు కూడా ఉండేందుకు వీలు లేదు. వారు కలియుగానికే లక్షల సంవత్సరాలని భావిస్తారు. మనుషులను అంధకారంలో వేసేశారు.
డ్రామా అంతా కలిసి 5,000 సంవత్సరాలెక్కడా, కేవలం కలియుగమే ఇంకా 40,000 సంవత్సరాలుందని అనటం ఎక్కడా? యుద్ధం మొదలైనప్పుడు భగవంతుడు రావాలని అనుకుంటారు, కానీ వారు సంగం యుగంలో రావాలి. మహాభారత యుద్ధం సంగం యుగంలోనే జరుగుతుంది. నేను కూడా కల్పకల్పం సంగం యుగంలోనే వస్తానని తండ్రి చెప్తున్నారు. నూతన ప్రపంచం స్థాపన చేసేందుకు, పాత ప్రపంచ వినాశనం చేయించేందుకు తండ్రి వస్తారు. నూతన ప్రపంచం స్థాపన అవుతే పాత ప్రపంచం తప్పకుండా నాశనం అవుతుంది. అందుకే ఈ యుద్ధం జరుగుతుంది. ఇందులో శంకరుని ప్రేరణ మొదలైనవేవీ లేవు. పాత ప్రపంచం సమాప్తమైపోతుందని అర్థం. భూకంపంలో ఇళ్ళు మొదలైనవన్నీ సమాప్తమైపోతాయి. ఎందుకంటే నూతన ప్రపంచం స్థాపన అవ్వాలి. ఒకప్పుడు తప్పకుండా నూతన ప్రపంచం ఉండేది. ఢిల్లీ ఫరిస్తాన్గా అంటే స్వర్గంగా యమునా నది తీరంలో ఉండేది. లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. వారి చిత్రాలు కూడా ఉన్నాయి. లక్ష్మీనారాయణను స్వర్గవాసులనే అంటారు. వారి స్వయంవరం ఎలా జరుగుతుందో పిల్లలైన మీరు సాక్షాత్కారంలో కూడా చూశారు. ఈ పాయింట్లన్నీ బాబా రివైజ్ చేస్తారు. మంచి పాయింట్లు గుర్తు రాకుంటే బాబాను స్మృతి చేయండి. తండ్రిని మర్చిపోతే టీచర్ను స్మృతి చేయండి. టీచర్ నేర్పించేది కూడా తప్పకుండా గుర్తొస్తుంది కదా. టీచర్ కూడా గుర్తుంటారు, జ్ఞానం కూడా గుర్తుంటుంది, ఉద్దేశం కూడా బుద్ధిలో ఉంది. గుర్తుంచుకునే తీరాలి. ఎందుకంటే మీది విద్యార్థి జీవితం కదా. మనల్ని చదివించేవారు మనకు తండ్రి కూడా అయ్యారని మీకు తెలుసు. లౌకిక తండ్రి అదృశ్యమైపోయారు కదా. లౌకిక తండ్రి పారాలౌకిక తండ్రి తర్వాత ఈ అలౌకిక తండ్రి. ఇతన్ని ఎవరు స్మృతి చేయరు. లౌకిక తండ్రి నుండి అయితే వారసత్వం లభిస్తుంది, చివరి వరకు గుర్తుంటుంది. శరీరం వదిలితే మరో తండ్రి లభిస్తాడు. జన్మ జన్మకు లౌకిక తండ్రి లభిస్తాడు. పారలౌకిక తండ్రిని కూడా సుఖంలో కానీ దుఃఖంలో కానీ స్మృతి చేస్తారు. పుత్రుడు జన్మిస్తే ఈశ్వరుడు అనుగ్రహించాడని చెప్తారు. ప్రజాపిత బ్రహ్మను స్మృతి చేయరు. వీరి ద్వారా ఏమీ లభించదు. ఇతన్ని అలౌకిక తండ్రి అని అంటారు. మనము బ్రహ్మ ద్వారా శివబాబా నుండి వారసత్వం తీసుకుంటున్నామని మీకు తెలుసు. మనం ఎలా చదువుకుంటున్నామో అలా ఈ రథం కూడా నిమిత్తంగా ఉంది. అనేక జన్మల అంతిమంలో వీరి శరీరమే రథంగా అయింది. దీనికి పేరు పెట్టాలి కదా. ఇది అనంతమైన సన్యాసం. ఈ రథం స్థిరంగా ఉంటుంది. మిగిలిన వారు స్థిరంగా ఉండరు. నడుస్తూ నడుస్తూ పారిపోతారు. డ్రామానుసారం ఈ రథం నిర్ణయమైపోయింది. ఈ రథంను భాగ్యశాలి రథమని అంటారు. మీ రథాలను భాగ్యశాలి రథాలని అనరు. భాగ్యశాలి రథం ఇతనిదొక్కరిదే. అందులో ప్రవేశించి తండ్రి జ్ఞానంనిస్తారు, స్థాపనా కార్యం చేయిస్తారు. మీరు భాగ్యశాలి రథాలు కారు. మీ ఆత్మలు మీ రథాల్లో కూర్చుని చదువుకుంటాయి. ఆత్మ పవిత్రమైపోతుంది. అందువలన ఈ శరీరాందే బలిహారం. ఎందుకంటే ఈ శరీరంలో కూర్చుని చదివేస్తున్నారు. ఈ అంతిమ జన్మ చాలా విలువైనది. తర్వాత శరీరం మారిపోయి మనం దేవతలుగా అవుతాము. ఈ పాత శరీరం ద్వారానే మీరు శిక్షణ పొందుతారు. శివబాబా వారిగా అవుతారు. ఇంతకుముందు మన జీవితం పైసా కూడా కొరగాకుండా ఉండేదని మీకు తెలుసు. ఇప్పుడు విలువైనదిగా అవుతూ ఉంది. ఎంత బాగా చదువుకుంటారో అంత ఉన్నత పదవి పొందుతారు. ముఖ్యమైనది స్మృతి యాత్ర అని తండ్రి అర్థం చేయించారు. దీనినే భారతదేశ ప్రాచీన యోగం అని అంటారు. దీని ద్వారా మీరు పతితుల నుండి పావనంగా అవుతారు. స్వర్గవాసులుగా ఏమో అందరూ అవుతారు. తర్వాత పదవి చదువుపై ఆధారపడి ఉంటుంది. మీరు అనంతమైన స్కూల్లో కూర్చుని ఉన్నారు. మీరే మళ్ళీ దేవతలుగా అవుతారు. ఉన్నత పదవిని ఎవరు పొందుతారో మీరు అర్థం చేసుకోగలరు. వారికి ఏ అర్హతలు ఉండాలో మీరు అర్థం చేసుకోగలరు. ఇంతకుముందు మనకు కూడా అర్హతలు లేవు. అసురి మతంను అనుసరించేవారము. ఇప్పుడు మనకు ఈశ్వర్య మతం లభిస్తుంది.
అసురి మతం ద్వారా మనము క్రిందకి దిగుతూ వచ్చాము. ఈశ్వర్య మతం ద్వారా ఉన్నతమయ్యే కలలోకి వెళ్తారు. ఈశ్వర్య మతంనిచ్చేవారు ఒకరు మాత్రమే. అసురి మతంనిచ్చేవారు అనేక మంది ఉన్నారు. తల్లి, తండ్రి, సోదరి, సోదరుడు, టీచర్, గురువు మొదలైన అనేక మంది మతాలు లభిస్తాయి. ఇప్పుడు మీకు 21 జన్మలకు పనికి వచ్చే ఒకే మతం లభిస్తుంది. అటువంటి శ్రీమతంను అనుసరించాలి కదా. ఎంత బాగా అనుసరిస్తే అంత శ్రేష్ఠ పదవి పొందుతారు. తక్కువగా అనుసరిస్తే తక్కువ పదవి. శ్రీమతం భగవంతునిది. అత్యంత ఉన్నతులు భగవంతుడు ఒక్కరే. వారు శ్రీకృష్ణుని అత్యంత శ్రేష్టంగా తయారు చేశారు. తర్వాత మళ్ళీ రావణుడు నీచాతి నీచంగా తయారు చేశారు. తండ్రి పవిత్రంగా చేస్తారు. రావణుడు నల్లగా అంటే అపవిత్రంగా చేస్తాడు. తండ్రి వారసత్వంనిస్తారు. వారు నిర్వీకారులు. దేవతల మహిమను సర్వగుణ సంపన్నులు అని పాడతారు. సన్యాసులను సంపూర్ణ నిర్వీకారులు అని అనరు. సత్యుగంలో ఆత్మ, శరీరం రెండూ పవిత్రంగా ఉంటాయి. దేవతల గురించి అందరికీ తెలుసు. వారు సంపూర్ణ నిర్వీకారులైనందున సంపూర్ణ విశ్వానికి యజమానులుగా అవుతారు. ఇప్పుడే కాదు, తర్వాత మీరే అవుతారు. తండ్రి కూడా సంగం యుగంలోనే వస్తారు. బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులుగా అవుతారు. మీరందరూ బ్రహ్మ సంతానులే. వారు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ప్రజాపిత బ్రహ్మ పేరు వినలేదా అని అడగండి. పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారానే సృష్టి రచిస్తారు కదా. ఇది బ్రాహ్మణ కులం. మీరంతా బ్రహ్మ ముఖవంశావళి సోదరి సోదరులు. ఇక్కడ రాజారాణి ఎవరూ లేరు. ఈ బ్రాహ్మణ కులము ఈ చిన్న సంగం యుగంలో మాత్రమే ఉంటుంది. ఇప్పుడు రాజ్యం పాండవులకు లేదు, కౌరవులకు లేదు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, 21 జన్మల శ్రేష్ఠ పదవికి అధికారులుగా అయ్యేందుకు అసురి మతాలన్నీ వదిలి ఒక్క ఈశ్వర్య మతంనే అనుసరించాలి. సంపూర్ణ నిర్వీకారులు కావాలి. సెకండ్ పాయింట్, ఈ పాత శరీరంలో ఉంటూ తండ్రి ఇచ్చే శిక్షణను ధారణ చేసి దేవతలు కావాలి. ఇది చాలా విలువైన జీవితం. ఇందులో విలువైన వారిగా తయారవ్వాలి. ఈరోజు వరదానము. సర్వ ఆత్మలకు యథార్థమైన అవినాశి సహాయంనిచ్చే ఆధార్ ఉద్ధార్ మూరత్ భవ. వర్తమాన సమయంలో విశ్వం నలువైపులా ఏదో ఒక ఆందోళన ఉంది. ఒకచోట మనసు యొక్క అనేక టెన్షన్ల అలచడి ఉంది. ఒకచోట ప్రకృతి యొక్క తమోప్రధాన వాయుమండలం కారణంగా అలచడి ఉంది. అల్పకాలిక సాధనాలు అందరినీ చింతల చిత్తిపైకి తీసుకెళ్తున్నాయి. అందువలన అల్పకాల ఆధారాల నుండి, ప్రాప్తుల నుండి, విధుల నుండి అలసిపోయి వాస్తవిక ఆధారాన్ని వెతుకుతున్నారు. కనుక ఆధార ఉద్ధారమూర్తి ఆత్మలైన మీరు వారికి శ్రేష్టమైన అవినాశి ప్రాప్తుల్నిచ్చే యథార్థ వాస్తవిక అవినాశి ఆధారాన్ని అనుభూతి చేయించండి. స్లోగన్: సమయం అమూల్యమైన ఖజానా. అందువలన దాన్ని నష్టం చేసుకునేందుకు బదులు వెంటనే నిర్ణయం తీసుకుని సఫలం చేయండి. అవ్యక్త సూచన: ఇప్పుడు లగ్నం యొక్క అగ్నిని ప్రజ్వలితం చేసి యోగాన్ని జ్వాలారూపంగా చేయండి. ఎలాగైతే సూర్యకిరణాలు వ్యాపిస్తాయో అలా మాస్టర్ సర్వశక్తివాన్ స్థితిలో స్థితమై శక్తులు మరియు విశేషతల రూపీ కిరణాలు నలువైపులా వ్యాపిస్తున్నాయని అనుభవం చేయండి. అందుకు నేను మాస్టర్ సర్వశక్తివాన్ విఘ్న వినాశక్ ఆత్మను. ఈ స్వమానం యొక్క సీటుపై స్థితమై కార్యం చేస్తే విఘ్నాలు మీ ఎదుటకు కూడా రాలేవు. అచ్చా, ఓం శాంతి.